హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఏంటి అనుకున్నారు? ఈరోజు సేమియా పులిహోర చేద్దామా? ఇలా ఒక గ్లాసు సేమియా తీసుకొని గ్లాసున్నర వాటరు, పసుపు, ఆయిల్, ఉప్పు వేయాలి. తర్వాత మినపప్పు, ఆవాలు, జీలకర్ర, నెక్స్ట్ చూడండి గ్రౌండ్ నట్స్, నిమ్మకాయ, పచ్చిమిర్చి ఇవన్నీ కావాల్సినవి. ఇలాగా స్టవ్ మీద గిన్నెతోటి నీళ్ళు పెట్టి బాగా మరిగిన తర్వాత తీసుకున్న సేమియా అనేది ఉడకపెట్టుకోవాలండి. ఇది 80% ఉడికిపోతే సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత మనం ఒక జల్లెడ తీసుకొని ఇలాగా వడకెట్టిన తర్వాత పైనుంచి చల్లటి వాటర్ వేస్తే ఇది పేస్ట్ అవ్వకుండా ఉంటుందండి. దీన్ని ఇలా ఒక ప్లేట్లో వేసుకొని చల్లార్చిన తర్వాత మనం ఫస్ట్ ఇప్పుడు చూడండి పెనం పెట్టి ఆయిల్ వేసి తీసుకున్న పోపు దినుసులు ఒకదాని తర్వాత ఒకటి వేసి వేపాలండి. ఇప్పుడు సేమియా ఉప్మా కాకుండా ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. తర్వాత ఇవన్నీ బాగా వేగిన తర్వాత వడకెట్టి వాచి చల్లారబెట్టిన సేమియా అనేది ఇందులోని పోపు వేగిన తర్వాత వేసి ఉప్పు అది సరిపోయిందో లేదు ఈ స్టేజ్లో చూసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత నిమ్మకాయ జ్యూస్ అనేది వేసి స్టవ్ ఆఫ్ చేస్తే ఎమ్మిగా ఉండి సేమియా పులిహోర రెడీ అయిపోతుంది. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.